మన బలమైన దేవుని, మన ఘనమైన దేవునికి యుగ యుగములు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆమేన్. సమయంలో హోషేయ గ్రంథంలో నుంచి 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనమందరం ఒకసారి కలిసికట్టుగా చదువుకుందామండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకున్న వాడును నేనే, నేను వారిని స్వస్థపరచువాడనైనను ఆ సంగతి వారు మనసుకు పట్టలేదు. సహాయార్థమై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలకొలది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన కాలమంతయు మీ దయగలస్తముల కింద నన్ను మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచారు, కాచి కాపాడారు. అందరిని బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను. ఎంతో విలువైన సమయాన్ని, శ్రేష్టకరమైన సమయానికి మమ్మల్ని చేర్చినందుకు మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మీ సన్నిధిలో ఉండటము అది ఎంతో గొప్ప భాగ్యము తండ్రి, ఎంతో గొప్ప ధన్యత తండ్రి. మీ సన్నిధిలో ఉండే ఆనందం ఈ లోకంలో మేము ఎక్కడ పొందుకోగలము ప్రభా. అటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మీరు మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించున్నందుకు మీకు ఎనలేని వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. చెప్పన ఆశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని మా జీవితాల్లో మీరు కుమ్మరించిన రీతిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా, మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు చేసిన మేలును బట్టి మీకు వందనములు తండ్రి. ప్రత్యేకంగా ప్రభా, ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని దేవకు చిన్న మందగా మీ పాదముల దగ్గర కూడుకుని ఉన్నాం తండ్రి. దేవ, మీ మాటలు వినటానికి, మీ స్వరములు వినటానికి ప్రభా మీ పాదముల దగ్గర వేచి ఉన్నాం ప్రభా. పరలోక సింహాసము నుండి మీ స్వరమును మాకు వినిపించండి. నిలబడుతున్న నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి, నేను వచ్చేవాడిని మట్టివాడిని మీ పాదముల దగ్గర ఒప్పుకుంటున్నాను. నా నోటిని మీ మాటలు ఉంచండి ప్రభా. మీ సిలువ చాటు నన్ను మరుగుపరచమని మీ పాదముల దగ్గర వేడుకుంటూ ప్రార్థిస్తాను. ఇక్కడ వచ్చే వారందరూ బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యము ప్రభా మా హృదయంలో ఫలింప చేయమని మీ పాదముల దగ్గర వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ, కేవలము మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకుని తండ్రి, నాకు కాదు మాకు కాదు ప్రభా. మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీకు మాత్రమే కలగాలి తండ్రి. అందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అపవాద క్రియలు లయపరిచి భంగపరచమని మీ పాదముల దగ్గర వేడుకుంటూ ప్రార్థిస్తూ సమస్తం మీ హస్తాలకు అప్పగించుకుంటూ, సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలినంతో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క హోషేయ గ్రంథం మనం చదివినట్లయితే, ఈ హోషేయ గ్రంథం అంతా మనము జాగ్రత్తగా చదివినట్లయితే ఈ 14 అధ్యాయాలు కూడా దేవుని యొక్క ప్రేమ యొక్క ఉన్నతత్వం మనకు కనపడుతూ ఉంటుందండి. దేవుడు ఇంతగా ప్రేమిస్తాడా? దేవుడి యొక్క ప్రేమ ఇంత అపరిమితమైనదా? దేవుని యొక్క ప్రేమ ఇటువంటి కొలతలేనటువంటిదా? దేవుని యొక్క ప్రేమ మన ఊహకు అందనటువంటిదా అన్న సత్యాన్ని ఈ హోషేయ గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. హోషేయ గ్రంథంలో దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంటుందంటే, మనం చదువునట్లయితే మన హృదయంలో కన్నీరు రాకుండా మానదు. దేవుని యొక్క ప్రేమ, కృప ఎంత గొప్పగా ఉంటుందా అని మనం చదువుతున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, గ్రహించినప్పుడు చూస్తున్నట్లయితే మనకు కన్నీరు రాకుండా మానదు. దేవుని మన ఎడల, మానవుల ఎడల ఉన్న ఆయన ఉన్న అపారమైన ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి ఈ హోషేయ గ్రంథాన్ని ప్రభు దేవుడు బహుశా రాయించి ఉంచుంటాడేమో. హోషేయ అనే ప్రవక్త, ఈ హోషేయ అనే ప్రవక్త ఈ యొక్క గ్రంథాన్ని రచించాడండి. హోషేయ అన్న మాటకి అర్థం ఏంటంటే రక్షణ. ఏంటంటే రక్షణ, లేదంటే రక్షకుడు అని అర్థం వస్తుంది హోషేయ అంటే. అయితే హోషేయకి దేవుడు ఒక మాటను సెలవిస్తున్నాడంట. ఏంటో తెలుసా మాట? ఆయన అంటున్నాడు, 2వ వచనం చదివినట్లయితే యెహోవా మాట సెలవిస్తున్నాడు, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి చదవండి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలు తీసుకొనమని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమని ఇచ్చాడంటే దేవుడు ఆజ్ఞ, నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారిని వెళ్ళి పెళ్లి చేసుకో. నేటి దినాల్లో వివాహాలు చేసుకున్నప్పుడు మన బిడ్డలకు కానీ మనగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు, లేదా మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు లోపల ఒక సామెత ఉంటుందండి. ఏంటంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడని అంటారు. అంతే కదండి. అంటే ఆ యొక్క అబ్బాయికి ఇటు 7 తరాలుగా వాళ్ళ వంశంలో ఏమన్నా చెడు అలవాట్లు ఉన్నాయా, లేదంటే ఎటువంటి తప్పుడు అలవాట్లు ఉన్నాయా, లేదంటే వాళ్ళ వంశం ఎలాగుంది, వాళ్ళ వంశ పారంపర్యం ఎలాగుంది అనేది చూసుకొని నేటి దినాల్లో ఏం చేస్తూ ఉంటారంటే అండి, వివాహాలు చేసుకుంటూ ఉంటారు.
కానీ ఇక్కడ దేవుడు హోషేకి ఏమన్నా ఆజ్ఞిస్తాడు తెలుసా? నువ్వు వెళ్ళి ఒక వేశ్యని, వ్యభిచారం చేస్తున్న స్త్రీని నువ్వు పెండ్లాడు. అసలు ఎందుకు అన్నాడండి దేవుడి మాట? ఎందుకన్నాడు? హోషేకి ఎందుకు చెప్పాడు దేవుడు? ప్రవక్త హోషేకి ఎందుకు చెప్పాడు? ఆనాటి దినాల్లో ప్రవక్తల యొక్క జీవితాలు ఎలా ఉండేవో తెలుసండి. దేవుడు ఏమి చెప్తే అదే చేసేవారు. దేవుడు ఎలా బోధించమంటే అలాగే బోధించేవారు. దేవుడు ఏది చేయమంటే, ఎక్కడికి వెళ్ళమంటే అదే చేస్తూ వచ్చేవారు. వాళ్ళ ప్రాణాలకు సైతం కూడా తెగించి వాళ్ళ యొక్క ప్రవచనాలు ఆ రాజుల దగ్గర వాళ్ళు పెడుతూ ఉండేవారు. మా ప్రాణాలు పోతాయేమో, దేవుడు ఈ మాటలు చెప్తే మమ్మల్ని హంపేస్తారేమో, హింసిస్తారేమో అని భయాలు ఉన్నప్పటికీ, అయితే దేవుడు చెప్పాడు కాబట్టి మేము ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామని వెళ్ళి ఆ ప్రవచనాలు తీర్చేవారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. ప్రవచన గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక్కొక్క ప్రవక్తది ఒక్కొక్క శైలి రీతిలో వాళ్ళు ప్రవచించేవారు. కొంతమంది నోటితో ప్రవచిస్తే, కొంతమంది ఒక వస్తువులను పెట్టి ఆ వస్తువుల ఆకారంగా ఏహెచ్కేలు ఈ రీతిగా ప్రవర్తించేవాడు. ఎలాగంటే అక్కడ వస్తువులు పెట్టి ఇది ఇశ్రాయేల్ ప్రజలకి సాదృశ్యంగా ఉన్నదని చెప్తూ ఉండేవాడు. ఇంకో ప్రవక్త అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? నువ్వు 3 సంవత్సరముల పాటు నీ ఒంటి మీద ఒక నూలు పోగు అయినను కూడా వేసుకోకుండా, కనీసం నీ కాళ్ళకి చెప్పులు కూడా తొడుక్కోకుండా 3 సంవత్సరముల పాటు నువ్వు ఉండాలన్నాడండి. ఎవరు తెలుసా? ఎవరుందండి? ఎక్కడైనా విన్నారా ఎప్పుడైనా? యెషయా గారిని దేవుడు ఏమన్నారు తెలుసా? నువ్వు 3 సంవత్సరముల పాటు నీ ఒంటి మీద ఒక నూలు పోగు కూడా లేకుండా, నీ యొక్క వస్త్రములన్నీ విప్పేసి నువ్వు దిగంబరిగా ఇశ్రాయేలు ప్రజల మీద సంచరించు. ఇది దేవుడు చేస్తున్న ప్రవచనము, ఇది దేవుడు చెప్తున్న మాట. ఆ రీతిగానే మనం ఏమంటామంటే, మన చొక్కాయికి ఇస్త్రీ లేకపోతేనే మనము బయటికి రాము, మన చీర కొంగు నలిగితేనే మనము సరిగ్గా ఉండలేము. అలాంటిది ఆ యెషయా ప్రవక్త ఏం చేశాడంటే తెలుసండి? 3 సంవత్సరముల పాటు తన శరీరం మీద ఒక్క నూలు పొగ్గు కూడా లేకుండా, చెప్పులు కూడా తొడుక్కోకుండా ఆ ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన సంచరిస్తూ వచ్చాడు. దేవుని యొక్క మాటలో ఆ రీతిగా వాళ్ళు నడుచుకుంటూ ఉండేవారు. ఆ రీతిగా వాళ్ళు ప్రవచిస్తూ ఉండేవారు. ఇక్కడ హోషే కూడా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు వెళ్ళి ఒక వేశ్యని నువ్వు వివాహమాడు. ఎందుకు చెప్పాడు తెలుసా దేవుడు ఆ మాట? వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజల్ని సొలొమోను మహారాజు తర్వాత ఇశ్రాయేల్ ప్రజలంట 2గా విడిపోయారంటే 10 గోత్రములేమో ఒక రాజ్యము గాను, 2 గోత్రములేమో ఉత్తర రాజ్యమేమో 10 గోత్రములు గాను, యూదా గోత్రమేమో 2 గోత్రాలుగా విడిపోయిన తర్వాత ఈ యొక్క 10 గోత్రములని యెరోబాము అనే రాజు పరిపాలించేవాడు. ఈ యెరోబాము ఏం చేస్తూ వచ్చాడంటే ఈ యొక్క దక్షిణ రాజ్యంలో ఉన్న రెహబాము పరిపాలించేవాడు. ఈ రెహబాము దగ్గర ఇశ్రాయేలు యొక్క యెరూషలేములో దేవుని ఆలయం ఉంటే, ఈ యొక్క యెరోబాము ఏం చేసేవాడంట, ఇక ప్రజలందరూ కూడా ఆ ఆలయం నిమిత్తం ఆ దేశానికి వెళ్ళి ఆ రాజుని కలుసుకుని ఆ రాజుతో కలిసిపోతారేమో, సో నేను ఏం చేయాలి తెలుసా? నిన్ను దానులో ఒకటిని, బేతెల్లో ఒకటి 2 దూడలు చేయించి పెడతానని నిశ్చయించుకున్నాడంట. ఎవరంటే అండి? యెరోబాము. గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేల్ యొక్క రాజు, మొదటి రాజు ఏమో యెరోబాము, ఈ యొక్క యూదా రాజ్యమేమో రెహబాము. అయితే ఈ యొక్క దానులో ఒకటిని, బేతెల్లో ఒకటి 2 దూడలు చేయించిన తర్వాత, ఇదిగో ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇతనే, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి నడిపించిన దేవుడు నువ్వు ఇక్కడ వెళ్ళే, మీరు దయచేసి మీరు ఆ దేశానికి వెళ్ళొద్దు, మీ దేవుడు వీనే అని చెబుతూ వాళ్ళందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తూ, తప్పుడు ఒక నిర్ణయాలు తీసుకుని ఇలా చేస్తూ ఆయన ఏం చేశాడంటే అండి, విగ్రహారాధన చేయడానికి వాళ్ళందరినీ కూడా పురుకులు పడండి. ఆ ప్రజలందరినీ కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటం మానేశారు, నిజమైన దేవుణ్ణి ఎరగటం మానేశారు, నిజమైన దేవుణ్ణి మన ఐగుప్తు దేశం నుండి మనల్ని రప్పించిన ఏ దేవుడైతే ఉన్నాడో అనే సత్యాన్ని వాళ్ళు గ్రహించుకోకుండా ఏం చేస్తున్నారంటే అండి, ఆ రాజు చెప్పిన మాట రీతిగానే 2 దూడలను వాళ్ళు ఆరాధిస్తూ మొదలెట్టారు. ఆ దూడలకు వారు బలి అర్పిస్తూ వచ్చారు, ఆ దూడలను వారు ఆరాధిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఈ యెరోబాము ఏం చేస్తూ వచ్చాడంటే తెలుసంటే అండి, లేవి గోత్రములు కాని వారిని తీసుకొచ్చి పరిచారకులు పెట్టాడంట. వాస్తవానికి లేవి గోత్రకులు ఎవరండి? దేవుని యొక్క సేవ చేసేవారు.
దేవుని యొక్క పరిచయం చేసేవారు. వీళ్ళు దేవుని వాక్యం ఎరిగిన వారు. ఈ వాక్యం ఎరగని ప్రజలను తీసుకొచ్చి, అంటే వాక్యం ఎరిగిన వాడిని అక్కడ పెడితే తర్వాత వాక్యంలో నడిపించిన తర్వాత మళ్ళీ యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిపోతారేమో అని భయంతో ఏం చేశాడంటే అండి, వాక్యం ఎరగని ప్రజలను తీసుకొచ్చి అక్కడ పెట్టాడంట. ఎంత భయంకరమైన పాపం చేస్తూ వచ్చాడండి. ఈ పాపము చేస్తూ 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 ఒకరి తరము రాజుల్లో చూసినట్లయితే ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా లేడు. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేదు. 20 రాజులు పరిపాలించారు ఈ రాజ్యాన్ని. 20 రాజులు కూడా వాళ్ళందరూ కూడా పాపం చేస్తూ వచ్చారు. ఒకరికి మించిన ఒకరు పాపం చేస్తూ వచ్చారు. దేవునికి ఆయాసపరుస్తూ వచ్చారు. దేవునికి దుఃఖపరుస్తూ వచ్చారు. దేవునికి కన్నీరు కారుస్తూ వచ్చారు. అయ్యో, నా ప్రజల్ని నేను రక్షించుకున్నాను కదా, నా ప్రజలని ఐగుప్తు బానిసత్వం నుండి నేను విడిపించాను, నేను వాళ్ళకి ఆహారం కావాలితే ఆహారం ఇచ్చాను, నీళ్లు కావాలితే నీళ్ళు ఇచ్చాను, పూరేళ్ళు కావాలితే పూరేళ్ళు ఇచ్చాను, పగల మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా వాళ్ళని ఉండి నడిపించాను. వాళ్ళకి ఏ కీడు రాకుండా ఏ ఇబ్బంది రాకుండా నేను కాపాడుకుంటే ఈరోజు నన్ను విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, విగ్రహారాధన చేస్తున్నారు. అందుకే దేవుడు ఏంటో తెలుసా, వ్యభిచారులతో సమానముగా ఇశ్రాయేల్ ప్రజలను ఎంచాడండి. ఇక్కడ హోషేయ జీవితాన్ని అక్కడ వాళ్ళ ముందు పెట్టడానికి ఏంటి తెలుసా, నువ్వు నీ యొక్క జీవితం అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలు నిన్ను చూస్తే వాళ్ళ యొక్క స్థితిగతులు ఎరగాలి. నీ జీవితం చూస్తే మా బ్రతుకులు ఇయ్యే కదా అని వాళ్ళు తెలుసుకోగలగాలి. అయ్యో, మేము ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నాము, ఒకప్పుడు చెరలో ఉన్నాము, ఐగుప్తు చెరలో ఉన్నాము, మమ్మల్ని రప్పించిన దేవుడు, మమ్మల్ని రక్షించిన దేవుడు విడిచిపెట్టేసి మరిచిపోయి మేమేం చేస్తూ వచ్చామేటండి, విగ్రహారతి చేస్తూ వచ్చాం, విగ్రహాలను పూజిస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, ఇంకా భయంకరమైన పాపములు వాళ్ళు చేస్తూ వచ్చారు. భయంకరమైన వ్యభిచారములు చేస్తూ వచ్చారు. దేవుని వాక్యానికి లోబడక అన్యాయముగా ఆ రాజ్యంలో వారు అన్యాయముగా ప్రవర్తించేవారంటండి. అన్యాయంగా ప్రవర్తించేవారు. పేదల ఎడల అన్యాయంగా ప్రవర్తించేవారు. న్యాయము తప్పి తిరిగేవారంట వాళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా. అయ్యో, ఈమె పేదరాలే, ఈమెకి న్యాయం జరిగించాలి, ఈమె వచ్చింది కదా, ఈమెకి ఏమన్నా న్యాయం చూపించాలి అన్న విషయాన్ని రాజు స్థానంలో ఉండి మర్చిపోయి ఏం చేస్తూ వచ్చారంటే అండి, అన్యాయం చేస్తూ వచ్చారంట వాళ్ళకి. అంటే డబ్బు ఎటుంటే అటువైపే న్యాయం, బలం ఎటుంటే అటువైపే న్యాయం, జనం ఎటుంటే అటువైపే న్యాయం. ఈ రాజులు న్యాయము తప్పి తిరుగుతూ దేవునికి ఆయాసకరంగా ఉంటూ వచ్చారు, దుఃఖిస్తూ వచ్చారు. అప్పుడు దేవుడు సూచనగా అంటున్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారు తెలుసా, వ్యభిచారులు. నీ జీవితం ఒక సాదృశ్యంగా వాళ్ళ ముందు పెడుతున్నాను. నిన్ను చూస్తే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో వాళ్ళు ఒకసారి తెలుసుకోవాలి. నిన్ను చూస్తే మా జీవితాలు ఇదే కదా అని వాళ్ళు ఎరిగి ఉండాలి. అందుకే అంటున్నాడు ఆయన, నువ్వు వెళ్ళి ఎవరినంట, వ్యభిచారము చేయుచున్న స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొని అని హోషేయకి ఆజ్ఞించాడు. ఇప్పుడు హోషేయ వెళ్ళి నువ్వు వ్యభిచారం చేసుకో అంటే హోషేయ ఏమనాలండి, నేనైతే నాకు కనుక దేవుడు చెప్తే నేను ఆ పని ఖచ్చితంగా చేయి. నేనన్నీ కాదండి, ఎవరైనా చేస్తారన్నమాట. వెళ్ళి వ్యభిచారం నువ్వు పెళ్లి చేసుకో అంటే సమాజంలో ఎవరైనా చేయగలుగుతారమ్మా అంత ధైర్యము? ఎందుకంటే తనకి సమాజంలో గౌరవం లేదు, సమాజంలో మర్యాద లేదు. తన శరీరాన్ని అమ్ముకుంటూ తిరిగేది. తనకు ఒక్క భర్త కాదు, ప్రతిరోజు కూడా అనేక మంది ఆమెని కలుస్తూ వస్తారు. అంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి హోషేయ పవిత్రుడు, హోషేయ దేవుని భక్తి కలిగిన వాడు, హోషేయ దేవుని ఎరిగిన వాడు. ఇప్పుడు హోషేయ ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకుంటే హోషేయని రేపు పొద్దున సమాజంలో ఎలా పిలుస్తారండి, ఎలా చూస్తారు? అరే, నిన్న మొన్న నువ్వు భక్తిపరులాగా మాట్లాడావు, నిన్న మొన్న దేవుడు అంటే తిరిగావు, ఈ దినాన్ని నువ్వు ఒక వేశ్యని పెళ్లి చేసుకున్నావా అంటే నువ్వు కూడా ఇలాంటి వాడివే, నీ బ్రతుకు కూడా ఇలాంటిదే. దేవుని కొరకు అవమానాలన్నీ కూడా సహించుకున్నాడు. దేవుని కొరకు ఎంతటి అవమానమైనా తట్టుకుంటూ వచ్చాడు. అయ్యో, నా దేవుడు చెప్పాడు కదా, నేను వెళ్ళి ఆ పని చేస్తాను. ఒక వేశ్యని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఏమైనా చదువుకుందామండి, చదవండి. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకున్నాడు. ఈ వేశ్య పేరు ఏంటంటే అండి, గోమెరు. గట్టి చెప్తామండి, ఏం పేరు? గోమెరు. దిబ్లయీము కుమార్తె అయిన గోమెరు. చదవండి. ఆమె గర్భవతి అయి
కుమారుని కన్నదంటండి. ఆమె అంత చాలు. ఆమె ఏం చేసిందంటే దేవుడు ఇక హోషేయ సమాజంలోని వెలివేసిన ఆమెని, సమాజంలో గౌరవం లేని ఆమెని, సమాజంలో ఒక నీచముగా చూసే ఆమెని, సమాజంలో ఒక తక్కువ చూపు చూసే ఆమెని పెండ్లి చేసుకునే ఒక జీవితంలో ఒక మర్యాదని ఇచ్చాడంట అండి, ఒక గౌరవాన్ని ఇచ్చాడంట. ఎంతవరకు నువ్వు నీ జీవితం ఎలాగైతే నడుచుకుందో నడిచినాయి, నేను ఇంకా జ్ఞాపకం చేసుకోను. నేను నీకు గౌరవాన్ని ఇస్తాను, నేను నీకు పెనుమిటిగా ఉంటాను. ప్రతిరోజు ఏదో ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళినాడు, తన శరీర కోరికలు నేర్చుకోవటానికి ఆ వ్యక్తి దగ్గరికి ఆమె దగ్గరికి వెళ్ళిన వాళ్ళు. కానీ హోషేయ దేనికి వెళ్ళాడు తెలుసా? నీకు సమాజంలో ఒక గౌరవాన్ని ఇస్తాను, నిన్ను చూసిన వారు నీకు మర్యాదనిస్తారు, నువ్వు ఒక కుటుంబస్తురాలుగానే నిన్ను చేస్తాను, నాతో రా, నేను నిన్ను వివాహం ఆడతాను. ఏ వ్యక్తి కూడా చెప్పని రీతిగానే కానీ హోషేయ వెళ్ళి ఆమె పెండ్లి చేసుకున్నాడంట అండి. పెండ్లి చేసుకుని ఏం చేశాడు తెలుసా? 3 పిల్లలు కన్నాడంట. 3 పిల్లలు కన్న తర్వాత వాళ్ళ జీవితం అంతగా హాయిగా సాగిపోతుంది. 2 కుమారుల్ని 1 కుమార్తెని కన్న తర్వాత వారి జీవితాలు హాయిగా సాగిపోతున్నాయి, హాయిగా వెళ్ళిపోతున్నాయి. కానీ మళ్ళీ ఏమైంది తెలుసా? గోమెరికి మళ్ళీ తన జీవితం గుర్తొచ్చింది. తిరిగి మళ్ళీ నా జీవితం గుర్తొచ్చింది, నాకు అదే బాగుంది. తన భర్తను విడిచిపెట్టింది, తన పిల్లలను విడిచిపెట్టేసింది, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అండి, వేశ్యవృత్తిలోకి వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళీ వేశ్యవృత్తిలోకి వెళ్ళిపోయింది. తన భర్తను విడిచిపెట్టింది. ఏ భర్త అయితే తనకి గౌరవాన్ని ఇస్తానన్నాడో, ఏ భర్త అయితే తనను నమ్మి తన కౌగిట్లో చేర్చుకొని సమాజంలో ఒక గౌరవాన్ని ఇచ్చి, తనకి బిడ్డలను ఇచ్చి, తనకు తల్లిని చేసి, తనకు ఒక సమాజంలో ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన ఆ భర్తని, తన 3 పిల్లలను విడిచిపెట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిందంటే పాపపు జీవితంలోకి వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళీ వ్యభిచారము కోపంలో పడిపోతూ వచ్చిందంట. ఇప్పుడు ఏం చేయాలండి హోషేయ? ఇప్పుడు ఏం చేయాలి హోషేయ? మనమే కనుక మామూలుగా ఒక భార్య భర్తలు 2 మధ్యన ఏదైనా చిన్న గొడవ అయ్యి భార్య వెళ్ళిపోయింది అనుకోండి, భర్త ఏమంటాడు? పోతే పోయింది, నేను వెళ్ళి తీసుకురావాలేంటి, అదే వస్తుంది అన్నవాళ్ళు లేరండి? అన్నవాళ్ళు లేరా? ఉన్నారు కదా. ఇప్పుడు భర్త వెళ్ళిపోయాడు అనుకోండి, నేను కావాలితే ఆడే వస్తాడు అని అన్న భార్య లేరా? ఉన్నారు కదండి. భార్య భర్తలు ఈ రీతిగా ఉంటే, సమాజంలో ఈ రీతిగా వాళ్ళ జీవితాలు ఉంటే, కానీ హోషేయకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా అండి? హోషేయ ఏం చెప్పాడు తెలుసా? దేవుడు, నువ్వు వెళ్ళి వెల చెల్లించి ఆమెను మళ్ళీ తెచ్చుకో. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు వెల చెల్లించి తిరిగి ఆమెను మళ్ళీ చేర్చుకో. ఏంటి ప్రభు, ఆల్రెడీ వేశ్యవృత్తిలో ఉన్న ఆమెను నువ్వు పెళ్లి చేసుకోమంటే నేను పెళ్లి చేసుకున్నాను, తన సమాజంలో ఒక గౌరవాన్ని ఇచ్చాను, తనకు బిడ్డలను ఇచ్చాను, అన్నీ చేశాను కదా. ఇప్పుడు నేను విడిచిపెట్టేసి పాప జీవితంలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ నన్ను తీసుకురమ్మంటున్నావా అని అనలేదు హోషేయ. ఏమన్నా తెలుసా? అలాగే ప్రభు, నువ్వు చెప్పావు కదా, నేను చేస్తాను. వెళ్ళాడు, తను వెల చెల్లించాడు. వెల చెల్లించి ఏమంటున్నాడు తెలుసా? 3వ అధ్యాయంలో చదువుకుందామండి. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారిణిగా దాని యొద్దకు నువ్వు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను 15 తులములు వెండియు తీసుకొని దాన్ని కొని ఆమె ఇట్లాంటిని చాలా దినములు నా పక్షం నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నువ్వు ఉండవల్లని నీ ఎడల నేనును అలాగనే ఉందును. ఈయన ఏమంటాడు తెలుసా హోషేయ? మళ్ళీ కూడా తన క్షమించేసి భార్యని తెచ్చుకున్నాడంటండి. తన భార్యని తెచ్చుకొని, నేను వెల చెల్లించేశాను నీ కొరకు, నిన్ను అదే వృత్తి బాగుందనుకుని నువ్వు వెళ్ళిపోయావు, అదే వృత్తిలో నాకు ఆనందం ఉంటుందని నువ్వు పరిగెట్టావు. అయితే నేను వాళ్ళు అంగటిలో సరుకుని చేశారు, అంగటిలో నిన్ను వస్తువుని చేశారు తిరిగి మళ్ళీ. కానీ నేను నీకోసం నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నీకు వెల చెల్లిస్తాను నీ కొరకు. నువ్వు నా భార్యవే, నిన్ను ఎలా విడిచిపెట్టుకుంటాను నేను? దేవుడు అంత ప్రేమ చూపించాడు. తన భార్యకి వెల చెల్లించి
తన భార్యని తిరిగి తెచ్చుకున్నాడు. నేటి సమాజంలో కూడా మనము కూడా మన జీవితాలు కూడా అంతే కదండి. ఒకప్పుడు బానిసత్తులు ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని దేవుడు తన ప్రియకుమారుని వెల చెల్లించి తన హృదయాన్ని కత్తుకున్నాడు. ఈ అధ్యాయం చదివినప్పుడు కన్నీళ్ళు ఆగలేదు నాకైతే. దేవుడి ప్రేమ ఎంత భయంకరంగా ఉంటుందా, ఎంత అపరిమితంగా ఉంటుందా, ఇంతలా ప్రేమిస్తాడా దేవుడు. తన ప్రియకుమారుని మన కొరకు పంపించాడు కదా, వెల చెల్లించాడు మన కొరకు, వెల చెల్లించాడు. మన బ్రతుకులు కూడా వ్యభిచారంలాగా మన బ్రతుకులు పాపంతో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, లోకాశుల వైపు పరిగెడుతున్నప్పుడు నేను నిన్ను ఎలా విడిచిపెట్టేసుకుంటాను? నేను నేను కన్నాను, నేను నీ చేతులతో నా అరిచేతుల మీద నేను చెక్కున్నాను కదా, నేను ఎలా విడిచిపెట్టేస్తాను? దేవుడు తిరిగి మనల్ని రప్పించుకున్నాడు, తన కౌగిట్లో చేర్చుకున్నాడు, తన హృదయాన్ని కత్తుకున్నాడు, రక్షణనిచ్చాడు, రక్షణ వస్త్రాన్ని తొడిగించాడు. పాపం వలన మనం దిగంబరులుగా ఉన్న మనల్ని, పాపం అనే వ్యభిచారంలో కూడిపోయిన మనల్ని తన రక్షణ వస్త్రమును కప్పి ఏం చేశాడంటే మనకి ఒక గౌరవాన్ని ఇచ్చాడు, మర్యాదనిచ్చాడు, దేవునితో ఒక స్థానాన్ని కలిగించాడు, పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఈ ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంతే భయంకరమైన పాపం చేస్తూ వచ్చారంటే, వాళ్ళు ఎలాంటి పాపం చేస్తూ వచ్చారంటే ఒకరొకరు చదువుకొని మనం ధ్యానించుకుందామండి. వాళ్ళు ఎలాంటి పాపం చేస్తూ వచ్చారంటే ఇక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించి జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకటయు, అబద్ధమాడటయు, హత్య చేయుటయు, దొంగిలించటయు, వ్యభిచరించటయు వాడికి ఏమైపోయిందంటే అండి, వాడికి అయిపోయిందంట, అలవాటు అయిపోయింది వాళ్ళకి. మా బ్రతుకులు అంటే అలవాటు అయిపోయిన జీవితం అండి. కొంతమందికి ఏంటి తెలుసా, సిగరెట్ అలవాటు, నాకు అలవాటు అయిపోయిందండి, దాన్ని నేను మానుకోలేను. మందు తాగడం అలవాటు అండి, నేను మానుకోలేనండి. నేను రోజుకు ఒకసారైనా మందు తాగాలి, రోజుకు ఒకసారైనా సిగరెట్ తాగాలి, నేను మానుకోలేను. వాళ్ళకి ఏంటంట, అబద్ధ సాక్ష్యమును, వ్యభిచారం చేయటము, హత్య చేయటం వాళ్ళకి ఎలాగైపోయిందంటండి, అలవాటు అయిపోయిందంట. వాడికి అయిపోయింది, అలవాటు అయిపోయింది, దాన్ని మానుకోలేకపోతున్నారు. అటువంటి భయంకరమైన పాపం చేస్తూ వచ్చారండి. ఇంకా చదువుకుందాం, 6వ వచనం కూడా చదువుదాం. నా జనులు జ్ఞానం లేని వారై నువ్వు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నా యాజకుడుకు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుడు ధర్మశాస్త్రమును మరిచితివి గనక నేను నీ కుమారులను మరుతును. అక్కడ పాపము ఎవరు చేస్తారంటే రాజు ప్రజలు మాత్రమే కాదు, యాజకులుగా ఉండవలసిన కూడా వాళ్ళు కూడా పాపం చేస్తూ వచ్చారంట. ఏ ధర్మశాస్త్రం అయితే వాళ్ళకి ఇచ్చి నువ్వు ఈ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించి ఈ ధర్మశాస్త్రం నువ్వు నిలకడగా ఉండండి అని ప్రజలకు చెప్పడం మానేసి ఆ ధర్మశాస్త్రం ఏం చేశారంటే అండి, మర్చిపోయారంట వాళ్ళు. ఆ మాట చదువుకుందామా. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మనిషిదివి కనుక నేను నీ కుమారుణ్ణి మరుతును. ఈ 8వ వచనం కూడా చూద్దాం. నా జనముల పాపములను ఆహారముగా చేసుకుందరు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవాలని వారు కోరుకుంటున్నారంటండి. వాళ్ళ పాపపు జీవితం ఎలాగైపోయిందంటే వాళ్ళకి పాపం అన్నది ఒక ఆహారం లాగా అయిపోయిందంట. మనం ఒక్కరోజు ఆహారం తినకపోతే ఎలా ఉంటామండి అండి, నీరసించిపోతాం కదా. అయిపో ఈరోజు అన్నం తినలేదని మనం దడదలాడిపోతుంది మనకి. వాళ్ళకు పాపము చేయటము కూడా ఒక ఆహారం లాగానే. అయ్యో రోజువారీ ఎలాగ మనము బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ ఎలా చేస్తామో రోజు పాపము చేయకుండా వాళ్ళు పడకల మీదకి వెళ్ళలేరంటండి. ఇంతటి భయంకరమైన పాపములు వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇంతటి భయంకరమైన కార్యాలు వారి యొక్క జీవితంలో చేస్తూ వచ్చారు. అంతమాత్రిగా చదువుతాను ఇంకా.
10 అవునండి. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఇందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నందురు, వ్యభిచార క్రియలు చేయటల చేత మద్యపానము చేతను వారు మతి చెడిరి. ఇంతటి భయంకరమైన పాపాలు చేస్తున్న ఆ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు గద్దిస్తున్నాడండి. ఇంత భయంకరమైన పాపాలు చేస్తున్న మీరు శిక్షిస్తాను, అందులో నో డౌట్ దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధతలో అపరిమితుడు, ఎంతటి ప్రేమలో ఆయన అపరిమితుడు, కృపలో అపరిమితుడు, కృపలో ఉన్నతత్వము గలవాడు, పరిశుద్ధతలో కూడా ఆయన అపరిమితుడు. యెషయా గ్రంథంలో చూస్తాం కదండి, ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో ఆయన్ని ఆరాధిస్తున్నారంటే, ఆ మాట చదివినప్పుడు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తున్నారంటే ఏంటండి ప్రతిగానములు అంటే అక్కడ 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 పరలోక రాజ్యంలో దేవదూతలు ఎలాగంటే మన పరిశుద్ధుడు అని అన్న తర్వాత రెండోసారి పరిశుద్ధుడు అనడానికి ఎంత సమయం పడుతుందండి? మనకి 1 సెకండ్ పడుతుంది. అంటే పరిశుద్ధుడు అని మళ్ళీ గాలి పీల్చుకొని మళ్ళీ మన నోటంటే ఆ పదము పలకవలసి వస్తుంది. కానీ అలా కాదంటే అండి, ఒక గుంపు పరిశుద్ధుడు అని ముగించేసరికి ఇంకో గుంపు మళ్ళీ పరిశుద్ధుడు అని స్టార్ట్ చేస్తారంట. మళ్ళీ ఆ గుంపు ముగిసేసరికి ఇంకో గుంపు పరిశుద్ధుడు అని స్టార్ట్ చేస్తారంట. ప్రతిగానములతో ఆగకుండా నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఆయన కొనియాడుతుంటే, అంతటి గొప్ప పరిశుద్ధుడు పాపము చేస్తే ఊరుకుంటాడండి? ఊరుకోడు. వాళ్ళని చెరకు పంపించేశాడు దేవుడు. నేను మిమ్మల్ని శిక్షిస్తాను, అశూరు రాజ్యానికి నేను మిమ్మల్ని బానిసలుగా పంపించేస్తాను, అశూరు రాజులు వచ్చి మిమ్మల్ని చెరపెట్టుకుపోతారు. ఇంత భయంకరమైన పాపములు చేసిన తర్వాత దేవుడు ఈ యొక్క 11 అధ్యాయంలో ఆయన యొక్క ప్రేమ చూపిస్తున్నాడండి. ఏమంటున్నాడంటే చదువుకుందామండి. ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతల వారికి బలులు అర్పించారు, విగ్రహములకు ధూపం వేశారు. నేను ఎక్కడి నుంచి రప్పించానండి వాళ్ళని? ఐగుప్తు చెర నుండి నేను వాళ్ళని రప్పించాను, ఐగుప్తు బానిసత్వం నుండి నేను వాళ్ళని రప్పించాను. ఐగుప్తులో వాళ్ళు ఎంతో భయంకరమైన హింసకు గురవుతుంటే వాళ్ళ మొరలు నేను విని నా సేవకు నేను మోషేని పంపించాను, వాళ్ళ నా చెర నుండి రప్పించాను. వాళ్ళ మధ్యన అనేకమైన అద్భుత కార్యములు చేశాను, 10 కార్యములు వారి మధ్యన చేస్తూ వచ్చాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే అండి, విగ్రహారానికి ఆరాధిస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ వచ్చారంటే అండి. ఇంకేమంటున్నాడు కదా దేవుడు? ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకున్న వాడును నేనే వారిని స్వస్థపరచవాడినైతే ఆ సంగతి వారు మనసుకు పట్టలేదు. నేను వాళ్ళని ఎలాగంటే నడక నేర్పడంట. అయ్యో, నువ్వు ఐగుప్తు చెర నుండి ఇప్పుడు వచ్చేసారు కదా, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు, ఎటువైపుకి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. మిమ్మల్ని ఎలాగంటే పిల్లవాడిని చెయ్యి పట్టుకుని నడిపించినట్లు పగల మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారిని ఒక చెయ్యి పట్టుకుని నడిపించి చంటి పిల్లవాళ్ళగా వారిని నడిపించాడంట. ఆ విషయము వాళ్ళు మరిచిపోయారు. ఇంతటి గొప్ప ప్రేమ చూపించిన దేవుడు, ఇంతటి గొప్ప కనికరమ చూపించిన దేవుడు ఇంకేమంటున్నాడు చూద్దామండి. 4వ వచనం కూడా చూద్దాం. ఒకడు మనిషిని తోడుకుని పోనట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడి తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. పాపపు కాడి నేడు మన మీద కూడా ఉన్నది కదండి. మన మీద ఉన్న పాపపు కాడిని కూడా దేవుడు తీసివేశాడు. భారం భరిస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మీ పైన ఒక భారం ఉన్నది, పాప భారము. రండి నాతో వచ్చి వివాదము తీర్చుకుందాం, రండి. ఆ కాడిని నేను తీసివేస్తాను. ఇంతటి గొప్ప ప్రేమ చూపించాడండి ఇశ్రాయేలు పట్ల దేవుడు. నేడు నీ పట్ల నా పట్ల కూడా అంతే ప్రేమను కలిగి ఉన్నాడు.
అంతే ప్రేమను కలిగి ఉన్నాడు. షరతులు లేవు ఆయన ప్రేమకి, అవధులు లేవు ఆయన ప్రేమకి, ఊహించలేము ఆయన ప్రేమ అటువంటిదో. అలనాడు హోషియా ఏ రీతికైతే వ్యభిచారం చేసిందని తిరిగి వెళ్ళిపోతే వదిలేవలసింది పోయి ఏం చేశాడంటే అండి, వెల చెల్లించి తెచ్చుకున్నాడంటే అండి. నిన్ను నన్ను కూడా తన ప్రియకుమారుణ్ణి, మనం కూడా లోకంలో ఒకప్పుడు లోకంలోని పాపంలోనే జీవిస్తూ వచ్చాం. ఆధ్యాత్మికమైన వ్యభిచారంలో మనం కూడా కూరుకుపోయిన వాళ్ళమే మనమందరం కూడా. దేవుడు మనకి ఒక గౌరవాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు ఒక మర్యాదనిచ్చాడు, దేవుడు సమాజంలో ఒక గుర్తింపునిచ్చాడు. క్రీస్తు లేకపోతే మన బ్రతుకులు శూన్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకపోతే మన బ్రతుకులు వ్యర్థం, అది నిష్ప్రయోజనము. దేవుడు వెల చెల్లించాడు, తన ప్రియకుమారుని పంపించాడు నిన్ను నన్ను రక్షించడానికి కొరకు, నిన్ను నన్ను విమోచించడానికి కొరకు, నిన్ను తన ప్రియబుడ్డిని చేసుకోవడానికి, తిరిగి తన కౌగిట్లో చేర్చుకోవడానికి కొరకు. తన భర్త తన భార్య ఎడల ఎంతటి ప్రేమ చూపించాడు. ఎంత గొప్ప ప్రేమ నాకు తెలిసి ఈ లోకంలో ఇంకెక్కడ ఉండదేమో అండి, ఎక్కడ ఉండదు. ఎవరు చూపిస్తారండి ప్రేమ, ఎటువంటి ప్రేమ? నేను తప్పు చేస్తే నా తండ్రి ఖచ్చితంగా శిక్షిస్తాడు. నేను ఏ తప్పు చేస్తాను అనుకోండి, నా తండ్రి తన ఇంట్లో నుంచి నన్ను బయటికి గెంటేస్తాడు, తిరిగి నన్ను ఇంట్లోకి కూడా రానివ్వడు. ఎందుకంటే సమాజంలో నాకంటూ ఒక గౌరవం ఉంది, నువ్వు ఆ గౌరవాన్ని పోగొట్టావు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళిపో అంటాడు నా తండ్రి. నా తల్లిదండ్రులు ఇరువురు కూడా అదే మాట అంటారు. రేపు పొద్దున్న నా బిడ్డలు చేసినా నేను అదే చేస్తాను. కానీ దేవుడు అలా కాదు. మన తప్పుని తెలుసుకొని మన పాపం మనం దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన తన కౌగిట్లో చేర్చుకుంటాడంటే. 14వ వచనంలో దేవుడు ఏం చేస్తాడన్నాడు చెప్తున్నాడు, చదువుదామండి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాట సిద్ధపరచుకొనుము, యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా మా పెదవులను నర్పించుచున్నాము. ఎడ్లను కాదు ఇప్పుడు అర్పించుచున్నది, విరిగి నలిగిన మా హృదయాలన్నీ పాదముల దగ్గర పెడుతున్నాము, మా కన్నీటితో నీ పాదముల దగ్గర మొర్ర పెట్టుకుంటున్నాం. ప్రభువా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు, తిరిగి మమ్మల్ని సమకూర్చు, తిరిగి మమ్మల్ని బలపరచు, తిరిగి మమ్మల్ని నీ కౌగిట్లో చేర్చుకో. నీ ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పది. మేము చేసాం, తప్పు చేసాం, పాపం చేస్తూ వచ్చాం, నిన్ను విడిచిపెట్టేసి విగ్రహాలకి మేము బలులు అర్పిస్తూ వచ్చాం. నువ్వు నిజమైన దేవుడు అని తెలిసినప్పటికీ మేము లోకంలో జీవిస్తూ వచ్చాం. పాపంలో ఆనందం ఉందనుకున్నాం, పాపంలో మాకు సంతోషం ఉందనుకున్నాం. కానీ ఈ దినాన్ని ఆ పాపమే మమ్మల్ని ముంచివేసింది, ఆ పాపమే మమ్మల్ని చెరకు తీసుకెళ్ళిపోయింది. మమ్మల్ని క్షమించు ప్రభు అని దేవుడి దగ్గర మొరపెట్టుకో. మీరు నా దగ్గర మొరపెట్టుకోండి, నా వైపుకు తిరగండి, నా తోటి తిరగండి. దేవుడు అంటున్నాడు, అప్పుడు నేను మీ వైపుకు తిరుగుతాను. ఆయన అంటున్నాడు కదండి, రక్షింపనేరకుండా ఆయన హస్తములు కొంచెం కావంటండి. అండ్ ఎప్పుడు కూడా తన హస్తాలని వెనక్కి తీసుకోవడం అన్నది ఇంపాసిబుల్. నువ్వు ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదముల దగ్గర పట్టుకొని నీ పాపములు ఒప్పుకుంటావో, 2 చేతులతో పైకెత్తుకొని తన కౌగిట్లో హత్తుకుంటాడు. కొడుకు ఇంకా అక్కడ ఉండగానే తండ్రి ఏం చేశాడంటే అండి, పరిగెట్టి ముద్దు పెట్టుకున్నాడంటే. తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ, కొలవలేనటువంటి ప్రేమ నీ ఎడల నా ఎడల చూపించాడు. ఈ యొక్క మండలకాల దినాల్లో, క్రీస్తు యొక్క శ్రమల దినాలని మనం అందరూ కూడా ధ్యానిస్తూ వస్తున్నాం, ఆయన మాటలు వింటూ వస్తున్నాం. ఉపవాసం ఉంటూ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకున్నట్లయితే ఈ లోకంలో మనకు అన్నీ కూడా చిన్నగా కనపడతాయండి, చాలా చిన్నగా కనపడతాయి. డబ్బు చిన్నగా కనపడుతుంది, అందము చిన్నగా కనపడుతుంది, ఈ లోక బాంధవ్యాలన్నీ కూడా చాలా చిన్నగా కనపడతాయి. దేవుని ప్రేమ ముందు కూడా ఇవన్నీ కూడా అల్పముగా కనపడతాయి. దేవుని ప్రేమ అంత ఉన్నతమైన ప్రేమ, నీ ఎడల నా ఎడల శాశ్వతమైన ప్రేమ అంటే, విడవక మన ఎడల కృప చూపుతున్నాడంటే, శాశ్వతమైన ప్రేమ, అపరిమితమైన ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన ప్రేమకి హద్దులు లేవటండి, హద్దులు లేవు. నిన్ను నన్ను ప్రేమించి ఎంత దేవుని కలిగి ఉండడమో మనం ఎంతో ధన్యులము. యెహోవా దేవుడు గల జనులు ధన్యులు, నీవు నేను ఎంతో ధన్యులము.
నేటి దినాన్ని మీలో ఎవరైనా సరే ప్రభువుని అంగీకరించకుండా లోకంలో జీవిస్తున్నామేమో, దేవుడు 2 చేతులు నీ కొరకు చాచి ఉంచుతున్నాడు. రా, మన వివాదము తీర్చుకుందాం, మీ పాపముల ఎదురట్టు ఒప్పుకోండి. అలనాడు హోషే ఏ రీతికైతే తన భార్యని కోగిట్లో హత్తుకున్నాడు, వెల చెల్లించి తన ప్రేమను చూపించాడు, మీ ఎడల మన ఎడల కూడా దేవుడు అట్టి ప్రేమని చూపించే బద్ధుడై ఉన్నాడు. ఆయన ప్రేమను కొలవలేనటువంటి ఇటువంటి ప్రేమకు దూరమై మనము మన జీవితాలు వ్యర్థం చేసుకోకుండా, మన జీవితాలు వృధాపరుచుకోకుండా దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని ప్రేమను పొందుకుంటూ, దేవుని వాక్యం పఠిస్తూ, దేవుని వాక్యంలో ఉన్న లోతైన ఆత్మీయమైన ప్రేమ సత్యాలు గ్రహించుకుంటూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన కనపరుస్తూ, ఆయన రాజ్యం కొరకు మనమందరం సిద్ధపడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.